తెలంగాణ రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాలు జేఏసీ నిరోధక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ నిర్వహించినట్లుగా భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ ప్రకటించారు. ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. రేపు అర్ధరాత్రి నుంచి సమ్మె పూర్తిగా సఫలమవుతుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే హెచ్చరిక చేస్తా ఉన్నా. కాబట్టి బంద్లో ఏదైతే స్కూల్లో పిల్లలకి ఇబ్బంది ఉన్నా అదేవిధంగా స్కూల్ విద్యార్థుల యొక్క పేరెంట్స్ విన్నవించుకుంటా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్ల సాధనగా ఏదైతే మేము నిరవధిక ఓపిక బట్టి పూర్తి స్థాయిలో బంద్ని విజయవంతం చేయవలసిందిగానే కోరుతా ఉన్నాను. పత్రికా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న బిఎంఎస్ జాతీయ నాయకులు గౌరవనీయులు బీసీ వాళ్ళు, అదేవిధంగా బీఆర్టీయూ వాళ్ళు, దాదాపుగా మొత్తం 18 సంఘాలు ఈరోజు ఈ యొక్క సమ్మె లోపల సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలే ఓట్లు దండుకోవడానికి ఆటో కార్మికులు, అదేవిధంగా అందరి ఓట్లను కొల్లగొట్టుకొని అది ఈ పేద ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాడుతున్నటువంటి సందర్భం ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా ఇంతకుముందు రవిశంకర్ అన్న గారు చెప్పినట్టు 200 పైచిలుకు మంది ఇప్పటికే వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకున్నారు. తినడానికి